ఊహించని విపత్తు, గుక్కెడు మంచినీళ్లు దొరక్క అవస్థలు, చేసేది లేక జనం వలసలు. ఇది ప్రెజెంట్ మహారాష్ట్రలో జనం పడుతున్న బాధలు. తాగునీటి కష్టాలు జనాన్ని వెంటాడుతున్నాయి. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా అవి ఏమాత్రం సరిపోవటం లేదంటున్నారు జనం. కరువుతో అల్లాడుతోంది మహారాష్ట్ర. నగరాలు, పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఎక్కడ చూసినా తాగునీటి కష్టాలే కనిపిస్తున్నాయి. కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ఊళ్లకు ఊళ్లు ఖాళీ అవుతున్నాయి. మరాఠ్వాడా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నీటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒక్క లాతూర్ జిల్లానే కాదు, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ నీటి కష్టాలే కనిపిస్తున్నాయి. మాసుబ్ది గ్రామంలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. गांव में से 3000 आबादी है, मतदान है हमारे गांव का। उसमें से आधा लोग पुणे, बम्बई, भिवंडी कमाने के लिए गए। इधर पानी नहीं, बारिश 3 साल से बारिश नहीं है, पानी पीने का पानी नहीं है, खाने को अनाज नहीं, इसलिए यहाँ काम धंधा कुछ भी नहीं है, इसलिए पुणे, बम्बई, भिवंडी गया लोग हमारे. మాసుబ్ది గ్రామంలో 3000 జనాభా ఉంటే సగానికి పైగా వలస వెళ్లారు. ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు వేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. बार लोग जा रहे हैं, अभी हम नहीं पानी मिलेगा तो हम भी उसके जाने का कोशिश कर रहे हैं. अभी इधर पानी है उधर जाएंगे हम लोग. हाँ. మాసుబ్ది చుట్టుపక్కల 10-15 కిలోమీటర్ల వరకు ఇదే పరిస్థితి. 3-4 బోర్లు వేసినా బొట్టుగానే నీళ్లు వస్తున్నాయి. ఇదిగో ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఈ రిజర్వాయరే ఆధారం. లోయర్ టోర్నా రిజర్వాయర్ నుంచి వారానికి ఓసారి మాత్రమే గ్రామాలకు నీరందుతోంది. అవి కూడా మురికిగానే ఉంటున్నాయని చెబుతున్నారు స్థానికులు. దిక్కులేక తప్పనిసరి పరిస్థితుల్లో నీటిని తాగుతున్నామంటున్నారు. నీటి కష్టాలతో అల్లాడుతున్న తమకు ప్రభుత్వం చేస్తున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమాత్రం సరిపోవడం లేదని చెబుతున్నారు స్థానికులు.